తాను ఎక్కడున్నా తన మనస్సు కన్ను ఎప్పుడు కొడంగల్ ప్రజల వైపే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులతో సీఎం సమావేశమయ్యారు. కొడంగల్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని మాటిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను కనీసం ప్రచారానికి రాకున్నా మంచి మెజారిటీతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నారని భావోద్వేగానికి లోనయ్యారు. శాసన మండలి ఎన్నికలలో ఓటేసి మన మిత్రులను మన కార్యకర్తల్ని మన వాళ్ళందరినీ కలవాలి. చాలా రోజులైంది పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేదు అని చెప్పి ఈ రోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఓ గంట 2 గంటలు కలిస్తే ఎవరు ఎట్లున్నారు, ఏమైతుంది, ఏంది పరిస్థితి, ఇప్పటి వరకు మనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మరి ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆలోచన చేయరు. ఎవరో ఒకరు భూమి ఇవ్వకుండా ఆకాశంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. భూములు మనమేమో ఊకే తీసుకునేది లేదు. ఓ రూపాయి ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం ఆ భూములు సేకరణ చేయాలి. ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్నా పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని మనం అనుకున్నాం. నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, పట్ట భూమి ఉన్న వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారో అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకు కూడా అన్ని పైసలు ఇచ్చి ఆ భూమి తీసుకోవాలి. ఉత్తగా తీసుకునేది లేదు. వాళ్ళు కొడంగల్ నన్ను గెలిపించారు, వాళ్ళకి మేలైతుందని గెలిపించారు తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. రేపు జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే ఎవరైనా మన ప్రాంతానికి మన దగ్గరికి రావాల్సిందే కదా. ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు మనం వానకాలం వస్తే కందులు తప్ప ఏమైనా వండించుకునే పరిస్థితి ఉండేనా? తాగితే కల్తీకాలు తాగాలి, లేకపోతే కందులు వండించుకోవాలి కొడంగల్. ఇంతకు మించి ఏమైనా ఉండేనా? మరి అక్కడి నుంచి ఇవాళ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చుకునే కాడికి తెచ్చుకున్నాం. దానికి నిధులు తెచ్చినాం, ఫౌండేషన్ వేసుకున్నాం. తొందరలోనే కేవలం కార్యకర్తలను కలవాలని ఇవాళ కొడంగల్కు వచ్చానని తెలిపారు. ఎన్నికలు వస్తే ఎవరైనా తీర్థయాత్రకు వెళ్దామనుకుంటారు, కానీ నాకు కొడంగల్కు వస్తేనే మనశ్శాంతిగా ఉంటుందని అన్నారు. ఓటు హక్కు చాలా విలువైందని అందరూ జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. త్వరలో కొడంగల్కు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతోందని చెప్పారు. ఎక్కడైనా పరిశ్రమలు వస్తేనే అక్కడి భూములకు విలువ పెరుగుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్కు 50,000 మెజార్టీ ఇవ్వాలని కోరారు.